హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ స్టడీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? తెలంగాణలో పోలీస్ జాబ్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్వైర్మెంట్ మోడ్ నుండి 2026 రిక్వైర్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి. ఈ రిక్వైర్మెంట్లో మొత్తం 7,437 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ ఎప్పుడు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అన్నీ చాలా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి మీరు పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగానే ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ మరియు ఎగ్జామ్ అప్డేట్స్, సిలబసెస్ మరియు ప్రిపరేషన్ వీడియోస్ కోసం మీ వద్దకు రావాలంటే తప్పకుండా రాజీ స్టడీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అస్సలు టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా విడుదలైంది. నోటిఫికేషన్ డేట్ అయితే 29 జూలై 2026 వస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 19 ఆగస్ట్ 2026 స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 9 సెప్టెంబర్ 2026 ఈవినింగ్ 5 లోపు. అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ డెడ్లైన్ లోపు ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేయాలి. ఈ రిక్వైర్మెంట్లో మొత్తం 7,437 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ వేకెన్సీస్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కాదు. ఇందులో ఫైర్ సర్వీసెస్, ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ పోస్టులు కూడా ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులకు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తం 7,437 వేకెన్సీస్ అవుతాయన్నమాట. ఇప్పుడు కేవలం పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులకి అయితే వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697 పోస్ట్, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 1,052 పోస్ట్, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ 24 పోస్ట్స్, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 20 పోస్ట్స్, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 7 పోస్ట్. అదేవిధంగా ఎస్ఐ సివిల్ 148 పోస్ట్, రిజర్వ్ ఎస్ఐఏఆర్ 14 పోస్ట్స్, రిజర్వ్ ఎస్ఐ టీజీఎస్పీ 12 పోస్ట్స్, రిజర్వ్ ఎస్ఐ ఎస్ఏఆర్ సిపిఎల్ 3 పోస్ట్స్, ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో 23 పోస్ట్స్. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ కేటగిరీస్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీరు ఏ పోస్ట్కి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలో, ఎలాంటి క్వాలిఫికేషన్ ఇంకా ఏజ్ ఉండాలో నేను చెప్తాను. ఇప్పుడు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలో చూద్దాం. కానిస్టేబుల్ లెవెల్ పోస్ట్కి బేసిక్ ఏజ్ లిమిట్ 18 నుంచి 22 ఇయర్స్ వరకు. ఎస్ఐ లెవెల్ పోస్ట్కి బేసిక్ ఏజ్ లిమిట్ 21 నుంచి 25 ఇయర్స్ లోపు. అయితే రిజర్వ్డ్ కేటగిరీస్ మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉండవచ్చు. అందువల్ల మీరు జనరల్ కేటగిరీనా, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అనే కేటగిరీని అనుగుణంగా ఎగ్జాక్ట్ ఏజ్ రిలాక్సేషన్ను అఫీషియల్ నోటిఫికేషన్లో వెరిఫై చేయాలి. ఏజ్ క్యాలిక్యులేషన్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చే కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఉంటుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసుకొని మాత్రమే ఎలిజిబిలిటీ డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు పోలీస్ జాబ్కి చాలా ఇంపార్టెంట్ అయిన పీటీ అంటే ఫిజికల్ టెస్ట్ గురించి చూద్దాం. పోలీస్ రిక్వైర్మెంట్లో రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే కాదు, ఫిజికల్ స్టాండర్డ్స్ మరియు ఫిజికల్ ఎఫెన్సీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానిస్టేబుల్ లెవెల్ క్యాండిడేట్స్కి హైట్, రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ వంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. జనరల్ స్టాండర్డ్ ప్రకారం మెయిల్ క్యాండిడేట్కి హైట్ 167.6 సెంటీమీటర్స్, సర్టెన్ ఎస్టీ ఏజెన్సీ ఏరియా క్యాండిడేట్స్కి ప్రిస్క్రైబ్డ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ 152.5 సెంటీమీటర్స్, వారికి కూడా అప్లికబుల్ కేటగిరీకి అనుగుణంగా రిలాక్సేషన్ అనేది ఉండవచ్చు అన్నమాట. రన్నింగ్ విషయానికి వస్తే మెయిల్ క్యాండిడేట్స్కి 1,600 మీటర్స్ రన్ ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్ రన్ ఉంటుంది. ఇప్పుడు రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి చూద్దాం. ఎస్ఐ మరియు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 3 hours డ్యూరేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ వంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఎస్ఐ లెవెల్ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉండొచ్చు. తెలుగు, ఉర్దూ అనేది లాంగ్వేజ్ సెలెక్షన్ బట్టి. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకుంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నర్వస్ అయిపోతారు.
రోజుకి కనీసం కొన్ని గంటలు కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ మరియు ప్రీవియస్ పేపర్స్పై ఫోకస్ చేయడం చాలా మంచిది. అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందో చూద్దాం. కానిస్టేబుల్ లెవెల్ కామన్ ప్రొసీజర్కి తెలంగాణ లోకల్ SC/ST క్యాండిడేట్స్కి 600, అదర్స్కి 1200. ఎస్ఐ లెవెల్ కామన్ ప్రొసీజర్కి తెలంగాణ లోకల్ SC/ST క్యాండిడేట్స్కి 750, అదర్స్కి 1500. మీరు మల్టిపుల్ ఎలిజిబుల్ పోస్ట్స్కి అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ ప్రొసీజర్ మరియు ఫీ రూల్స్ని అఫీషియల్ నోటిఫికేషన్లు కేర్ఫుల్లీ చెక్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు అఫీషియల్ వెబ్సైట్ని ఉపయోగించండి. ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి రీక్యాప్ చేద్దాం. నోటిఫికేషన్ డేట్ 29 జూలై 2026 స్టార్ట్ అయింది. అప్లికేషన్ స్టార్ట్ అయింది 19 ఆగస్ట్ 2026 మార్నింగ్ 8 AM. మరి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 9 సెప్టెంబర్ 2026. లాస్ట్ టైం వచ్చేసి 9 సెప్టెంబర్ ఈవినింగ్ 5 o'clock. ఎగ్జామ్ డేట్ మాత్రం ప్రస్తుతం అఫీషియల్లీ అనౌన్స్ కాలేదు. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయినప్పుడు అఫీషియల్ TGPRB వెబ్సైట్లో అప్డేట్ వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్లో TGPRB అఫీషియల్ వెబ్సైట్ అని సెర్చ్ చేయండి, లేదా ఈ వీడియోస్ డిస్క్రిప్షన్లో నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత 2026 రిక్వైర్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ని సెలెక్ట్ చేయాలి. ముందుగా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్, కేటగిరీ, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అన్నీ సరిపోతున్నాయా చెక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్లో అడిగిన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అడ్రస్, కేటగిరీ మరియు ఇతర రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ ఎంటర్ చేయండి. ఎందుకంటే మిస్టేక్స్ రాకుండా ఎంటర్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్ మరియు ఫోటోగ్రాఫ్ ఇంకా ఫోటో సిగ్నేచర్ను ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేయండి. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు మీరు ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ ఒకసారి కేర్ఫుల్గా చెక్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేస్తారా లేదో చూసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మరియు పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, పాస్వర్డ్ వంటి ఇన్ఫర్మేషన్ను సేఫ్గా ఉంచుకోండి. ఇంపార్టెంట్ వార్నింగ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ విషయంలో చాలామంది ఫేక్ వెబ్సైట్స్ మరియు ఫేక్ మెసేజెస్ వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఒక్క ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే TGPRB అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్నే ఫైనల్గా కన్సిడర్ చేసుకోండి. యూట్యూబ్ లేదా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ని బైండ్లీ ఫాలో అవ్వకండి. ఎస్పెషల్లీ ఎగ్జామ్ డేట్ గురించి కానీ, ఏజ్ రిలాక్సేషన్ గురించి కానీ. పోలీస్ జాబ్ కోసం చాలామంది చాలా రోజులుగా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసినంతకాలం ప్రిపరేషన్ కూడా వెయిట్ చేయనీయకండి. మీరు ఎలిజిబుల్ అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అదే సమయంలో రిటర్న్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవడం, అర్థమెటిక్ మరియు రీజనింగ్ ప్రాక్టీస్ చేయడం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం లాంటివి చేయండి. అలాగే ఫిజికల్ టెస్ట్కి ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. మరి ఎప్పుడైనా ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు కాబట్టి ఇప్పటి నుండి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయండి. అప్లికేషన్ లింక్ కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తుంది. లేదంటే క్రోమ్కి వెళ్ళి tgprb.website.com అని కొట్టినట్లయితే తప్పకుండా మీకు అఫీషియల్ లింక్ కూడా వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ పోలీస్ రిక్వైర్మెంట్ 2026కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసాం. మరోసారి ఇంపార్టెంట్ పాయింట్స్ రీక్యాప్ చేద్దాం. టోటల్ వేకెన్సీస్ 7437 ఉన్నాయి. అప్లికేషన్ స్టార్ట్ నిన్నటి నుండి 19 ఆగస్ట్ 2026. మరి లాస్ట్ డేట్ వచ్చేసి 9 సెప్టెంబర్ 2026 5 PM వరకు. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మరియు సెలక్షన్ ప్రాసెస్ మాత్రం మీరు అప్లై చేస్తున్న స్పెసిఫిక్ పోస్ట్ నోటిఫికేషన్ ప్రకారంగా, అందులో ఉన్న ఎలిజిబిలిటీ ప్రకారంగా వెరిఫై చేసి పెట్టుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ మరియు ప్రిపరేషన్ వీడియోస్ కోసం రాజీ స్టడీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ రాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. జై హింద్.